ఈ రోజు మనం రీజనింగ్ మాక్ పేపర్ సాల్వ్ చేయబోతున్నాం. ఇందులో టోటల్ గా 30 క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా లేటెస్ట్ గా వచ్చిన ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్స్ తీసుకుని మనం డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది డైస్ కి సంబంధించిన క్వశ్చన్. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించి క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుందో చెప్పాలి. ఫటాఫట్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా లేటెస్ట్ గా ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్స్ అన్నమాట. ఇది ఓపెన్ డైస్ కి సంబంధించిన క్వశ్చన్. ఇది ఇందులో వాళ్ళు ఏమడుతున్నారంటే ఆపోజిట్ టు వై, వైకి వ్యతిరేకంగా ఏముంది అంటున్నారు. వైకి వ్యతిరేకంగా, వైకి ఎదురుగా ఏముంది అంటున్నారు. అందరూ కూడా ఫటాఫట్ సాల్వ్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఆపోజిట్ సర్ఫేస్ని ఎలా తీసుకోవాలి అని ఆల్రెడీ నేను మీకు అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా కదా? అదే షార్ట్కట్ను ఉపయోగించి మీరు అందరూ కూడా ఇప్పుడు వైకి ఆపోజిట్ ఎవరు అనేది చెప్పాలి. ఒకసారి గమనించండి. ఇదిగోండి, మనం చెప్పింది ఏంటంటే ఆల్టర్నేట్ ప్లేసెస్ అనేవి ఆపోజిట్ అని చెప్పాము. ఆల్టర్నేట్ ప్లేసెస్, అవునా కదా? ఆల్టర్నేట్ ప్లేస్ ఆపోజిట్ అని చెప్పాము. అప్పుడు ఏమైపోద్ది? వైకి ఆపోజిట్లో ఎవరుంటారు అంటే వైకి ఆపోజిట్లో జెడ్ ఉంటారు. నెక్స్ట్ అలానే ఆల్టర్నేట్ ప్లేసెస్ కాబట్టి వీకి ఆపోజిట్లో ఎవరుంటారు? డబ్ల్యూ ఉంటారు. వీకి ఆపోజిట్లో ఎవరుంటారు? డబ్ల్యూ ఉంటారు. నెక్స్ట్ అలానే ఆల్టర్నేట్ ప్లేస్ కాబట్టి యూకి ఆపోజిట్లో ఎవరుంటారు? ఆల్టర్నేట్ అంటే ఒక వరుస వదిలి ఇంకో వరుసకు వెళ్ళాలి. యూకి ఆపోజిట్లో ఎవరుంటారు అంటే కనుక ఎక్స్ ఉంటారు, అవునా కదా? మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? మనల్ని అడిగిన క్వశ్చన్ వైకి ఆపోజిట్ ఏమిటి అన్నారు. వైకి ఆపోజిట్ ఏమిటి అంటే జెడ్. రైల్వే గ్రూప్ డికి సంబంధించి మన దగ్గర కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, 2 మీడియం కూడా క్లాస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. దీనిలో మొత్తం క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైల్వే ఎన్టీబీ సంబంధించి కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ సంబంధించి సపరేట్ కోర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఈ కోర్సెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, 2 మీడియంస్లో ఉంటాయి. కంప్లీట్ కోర్సెస్ అనమాట. మొత్తం యాజ్ పర్ ది సిలబస్ మొత్తం అంతా కూడా చెప్పడం జరుగుద్ది. ఇది వచ్చేసరికి మీకు 3 months, 6 months, 1 year ఆఫర్ అవైలబిలిటీ ఉంది అనమాట. అలానే ఎవరి విద్యార్థులు ఎస్బీఐ పిఓ క్లర్క్ ప్రిపేర్ అవుతున్నారు, దానికోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అలానే బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం స్పెషల్ కాంబో ప్యాక్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. కంప్లీట్గా మొత్తం అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మొత్తం సిలబస్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, 2 మీడియం కూడా క్లాస్ అండ్ సపరేట్గా అవైలబిలిటీ అనమాట. గ్రూప్స్కి ప్రిపేర్ విద్యార్థుల కోసం గ్రూప్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. విఆర్ఓ, విఆర్ఏ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలానే అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళ కోసం మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా నేనే చెప్తూ 0 to 0 బ్యాచ్ ఉంటుంది అనమాట. దీనిలో మొత్తం కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక నాన్ మ్యాథ్స్ విద్యార్థి కూడా అర్థమైందిగా చాలా క్లియర్గా డీటెయిల్ డిస్కస్ చేయడం జరుగుతుంది. లేటెస్ట్ ఎగ్జామినేషన్కి తగ్గట్టుగా మొత్తం అన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, 2 మీడియం కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంటుంది అనమాట. సింగిల్ సబ్జెక్ట్స్ కూడా మన దగ్గర అన్ని ఆఫర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏ సింగిల్ సబ్జెక్ట్స్ అనే మీరు తీసుకోవచ్చు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, 2 మీడియం కూడా క్లాస్ అండ్ సపరేట్గా అవైలబిలిటీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్లో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వాటర్ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మిర్రర్ని హారిజాంటల్గా పెట్టారు. ఎప్పుడైతే మిర్రర్ని హారిజాంటల్గా పెడతారో అప్పుడు మనం దాన్ని వాటర్ ఇమేజ్, నీటి బింబము క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాము. వాటర్ ఇమేజ్లో ఏం జరుగుతుందో మీ అందరూ తెలుసు. వాటర్ ఇమేజ్లో టాప్ బాటమ్ అవుద్ది, బాటమ్ టాప్ అవుద్ది, లెఫ్ట్ రైట్లో ఎలాంటి మార్పులు ఉండవు, అవునా కదా? వాటర్ ఇమేజ్లో పైన ఉన్నది కిందకి, కింద ఉన్నది పైకి వెళ్తాయి. కానీ ఎడమ కుడిలో ఎలాంటి మార్పులు ఉండవు. ఎడమ వైపు ఉన్నది ఎడమ వైపు ఉంటుంది, కుడివైపు ఉన్నది కుడివైపు ఉంటుంది. ఇదే కదా లాజిక్. ఇప్పుడు దీని ప్రకారం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆన్సర్ కమెంట్ చేయాలి. నేను మీకు హింట్ ఇచ్చేసాను, వాటర్ ఇమేజ్లో ఏం జరుగుద్ది అని ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను. ఒకవేళ ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూసే విద్యార్థులు ఎవరు ఉంటే కనుక, ఈ క్లాస్ చూసే విద్యార్థులందరూ కూడా ఆన్సర్ పెట్టగలిగే విధంగా నేను మీకు హింట్ ఇచ్చాను. ఆల్రెడీ మన స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఈ పాటికి ఆల్రెడీ ఆన్సర్స్ కూడా కమెంట్ చేస్తున్నారు. బట్ కొత్తగా ఉన్న విద్యార్థులు కూడా ఆన్సర్ చెప్పొచ్చు. వాటర్ ఇమేజ్లో టాప్ బాటమ్ అవుద్ది, బాటమ్ టాప్ అవుద్ది, లెఫ్ట్ రైట్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఇదే లాజిక్. చూడండి, ఆర్ ఇలా ఉంది కదా, ఇప్పుడు ఆర్ ఇలా పైకి ఉంది కాస్త ఇప్పుడు కిందకు ఉండాలి. ఇవి ఆర్ ఉంది. ఇక్కడ ఆర్ లేదు కాబట్టి అసలు ఇది ఆన్సరే కాదు. ఆర్ తర్వాత టీ ఉంది, టీ పైన ఉంది కదా, ఇలాగా పైన ఉంది కాసి ఇప్పుడు కిందకి రావాలి. ఇక్కడ చూస్తే కనుక పైనే ఉంది అంటే ఇది ఆన్సర్ కానే కాదు. ఇది కిందకు వచ్చింది, ఓకే. ఇది కిందకు వచ్చింది, ఓకే. ఇక్కడ నెక్స్ట్ చూస్తే కనుక వై ఉంది, ఇక్కడ వై ఇలా ఉంది, ఓకే, ఇక్కడ సరిపోయింది. ఇక్కడ వై లేకుండా జెడ్ ఉంది అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. మరి అప్పుడు మనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఆప్షన్ ఏమిటి అంటే ఆప్షన్ 2. ఈ క్వశ్చన్ అందరూ కూడా ఫటాఫట్ కమెంట్ చేయాలి. ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ స్ట్రాంగ్ అండ్ మైటీ ఈజ్ రిటన్ యాజ్ UIYVTK and soft yet strong is written as HDTKBW. How is strong written in the given language? సో ఇచ్చిన కోడింగ్ ప్రకారం ఏంటంటే స్ట్రాంగ్కి కోడ్ ఏమవుద్ది అంటారు. స్ట్రాంగ్కి ఇది కూడా గమనించండి, ఇక్కడ స్ట్రాంగ్ ఉంది, అలానే ఇక్కడ కూడా స్ట్రాంగ్ ఉంది. అంటే ఈ స్టేట్మెంట్ మీరు పోల్చుకుంటే కనుక ఈ రెండిట్లో స్ట్రాంగ్ మాత్రమే కామన్గా ఉంది, ఇంకేమీ కామన్గా లేవు. స్ట్రాంగ్ మాత్రమే కామన్గా ఉంది. అందుకని మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ కోడింగ్ ఉంది కదా, ఈ కోడింగ్లో మనకి ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటో చూడాలి. చూడండి, ఈ రెండిట్లో మనకు కామన్గా ఉన్నది ఏంటంటే చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఈ రెండిట్లో కామన్గా ఇక్కడ టీకే ఉంది, ఇక్కడ టీకే ఉంది,
చూడండి అంటే దాని మీనింగ్ స్ట్రాంగ్ కి కోడ్ ఏమిటి అంటే టీకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్. ఈ సిరీస్ ని జాగ్రత్తగా గమనించాలి, అందరూ కూడా ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్ లో ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ ని కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టొచ్చు, కానీ మనకి ఫస్ట్ ఆ సిరీస్ లో ఏం జరిగింది అని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకని ఒకసారి సిరీస్ ని జాగ్రత్తగా గమనించి ఇక లాజిక్ ఏంటి అని తెలుసుకుని మీరు అందరూ కూడా ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ఒకసారి మీరు గమనించండి. ఫస్ట్ ఇక్కడ ఇదిగోండి చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా. ఫస్ట్ ఇక్కడ చూస్తే ట్రయాంగిల్ వచ్చేసరికి ఇక్కడ ఉంది, అవునా కదా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ట్రయాంగిల్ వచ్చేసరికి ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ట్రయాంగిల్ అనేది ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఆల్టర్నేట్గా చూసినప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో ఉంది. మరి అప్పుడు ఇక్కడ ఏమవ్వాలి, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో రావాలి, అవునా కదా. ఇక్కడ ఉన్న లాజిక్ ప్రకారం చూసుకుంటే ట్రయాంగిల్ అనేది అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్, నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. అంటే ట్రయాంగిల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. ఇదిగో ట్రయాంగిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ట్రయాంగిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ట్రయాంగిల్ ఫస్ట్ ప్లేస్లో లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ట్రయాంగిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి, అవునా కదా. నెక్స్ట్ ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఆ మూడిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఇగో ఇక్కడ చూడండి, నెక్స్ట్ 3 వచ్చేసరికి ఇక్కడ లాస్ట్లో ఉంది, అవునా కదా. నెక్స్ట్ 3 వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ 3 వచ్చేసరికి సెకండ్ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ 3 వచ్చేసరికి థర్డ్ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ దాంట్లో 3 వచ్చేసరికి ఫోర్త్ ప్లేస్లో ఉండాలి, అవునా కదా. ఫోర్త్ ప్లేస్లో, అవునా కదా. లాస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత ఫస్ట్ ప్లేస్, తర్వాత సెకండ్ ప్లేస్, తర్వాత థర్డ్ ప్లేస్, తర్వాత ఫోర్త్ ప్లేస్. ఫోర్త్ ప్లేస్లో టీ ఉండాలి, ఫోర్త్ ప్లేస్లో 3 ఉండాలి. ఫోర్త్ ప్లేస్లో 3 లేదు, రాంగ్ ఆన్సర్. ఫోర్త్ ప్లేస్లో 3 ఉండాలి, 3 ఉంది. ఇక ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో 3 ఉండాలి, 3 లేదు, రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ 3. ఈ క్వశ్చన్ చూడండి, ఇది లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఏ స్పేస్ సి ఏ బి ఇలా ఉంది. ఇది ఆన్సర్ ఏమవుద్ది అంటున్నారు. మీరు గమనించండి, ఇక్కడ చూస్తే కనుక ఏ తర్వాత బి ఉంది, నెక్స్ట్ చూస్తే కనుక ఏ తర్వాత బి ఉంది. అంటే ఆ లెక్క ప్రకారం ఇక్కడ ఏముండాలంటే ఏ తర్వాత బి ఉండాలి, ఏ తర్వాత బి, అవునా కదా. ఏ తర్వాత బి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, ఏ తర్వాత బి పెడితే ఇక్కడ ఏముంది, ఏబి తర్వాత ఏముంది, ఏ ఉంది. ఇగో ఏబి తర్వాత ఏ ఉంది. అదే లాజిక్ ప్రకారం ఏబి తర్వాత ఇక్కడ ఏ ఉండాలి, ఏబి తర్వాత ఏ, అవునా కదా. అదే లాజిక్ ప్రకారం ఏబి తర్వాత ఇక్కడ ఏ ఉండాలి, అవునా కదా. ఇప్పుడు చూడండి ఏబి, అవునా కదా. అప్పుడు ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ కూడా ఏబి రావాలి. ఇప్పుడు చూడండి ఏబిసి, మరి అప్పుడు ఏబిసి, అవునా కదా. మనకు చూడండి లాజిక్ తెలిసిపోయింది. ఏబిసి, నెక్స్ట్ ఏబిసి, నెక్స్ట్ మళ్ళీ ఏబిసి, నెక్స్ట్ మళ్ళీ ఏబిసి, అవునా కదా. మరి దీని ప్రకారం ఆన్సర్ ఏమవుతుందో చూడండి, బిబిఏసి బిఏ బి, ఆప్షన్ 3 ఆన్సర్ అవుద్ది. BBACBAB, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇది కోడింగ్ అండ్ డికోడింగ్ సంబంధించిన క్వశ్చన్. LBXF ఈజ్ రిలేటెడ్ టు SYCM in a certain way based on the English alphabetical order. In the same way, TGFY is related to AGHF. To which of the following is ZMK related following the same logic? ఓకేనా. సో దీని ప్రకారం ఏమిటి అంటున్నారు ఒకసారి చూడండి. LBXFకి ఏమొచ్చిందంట, SYCM అని వచ్చింది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి మీరు చూస్తే TGFYకి ఏమొచ్చిందంటే AGHF అని వచ్చింది. నెక్స్ట్ అలానే ZMKకి ఏమవుద్ది అంటున్నారు. ZMKకి ఏమవుద్ది. ఎల్ నుంచి ఎస్ ఎలా వచ్చింది, అదే LBXY నుంచి SYCM ఎలా వచ్చాయి అదొకసారి చూడండి. ఎల్ నుంచి ఎస్ మీరు చూస్తే కనుక గమనించండి, ఇక్కడ లాజిక్ అనేది ఏమై ఉంటుంది చూడండి. L+7 చేస్తే ఎస్ వస్తుందా, L+7 చేస్తే ఎస్, L+7 చేస్తే ఎస్ వస్తుంది. కానీ B+7 చేస్తే వై రావట్లేదుగా, అవునా కదా. B+7 చేస్తే వై రావట్లేదు. నెక్స్ట్ చూడండి, T+A చేసామనుకోండి, T+7 చేస్తే ఏ వస్తుంది. అంటే ఫస్ట్ లెటర్కి +7 జరిగింది, అవునా కదా. ఫస్ట్ లెటర్కి +7 జరిగింది. మరి దాని ప్రకారం చెక్ చేసినప్పుడు జెడ్ ఫస్ట్ లెటర్కి +7 చేస్తే జీ రావాలి, అన్నింటిలో కూడా జీనే ఉంది, అవునా కదా. అంటే ఫస్ట్ లెటర్ చెక్ చేయడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. నెక్స్ట్ చూడండి, బి నుంచి వై వచ్చింది, సి నుంచి ఎక్స్ వచ్చింది. కానీ బీకి వైకి చెక్ చేసామనుకోండి, బి నుంచి వై అంటే అప్పుడు మనకి చూడండి, బి నుంచి వై చేస్తే కనుక బి మైనస్ చేసామనుకోండి, -3 చేస్తే వై వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, జీకి జీనే ఉంది ఇక్కడ, అంటే ఇక్కడ లాజిక్ తప్పు, వేరే ఏదో ఉంది లాజిక్. ఇప్పుడు చూడండి ఎలా చూడొచ్చు, ఇలాగా B+1 చేస్తే సి, X+1 చేస్తే వై, అవునా కదా. X+1 చేస్తే వై. నెక్స్ట్ చూడండి,
జీ ప్లస్ 1 చేసామనుకోండి హెచ్, ఎఫ్ ప్లస్ 1 చేసామనుకోండి జీ. అదే లాజిక్ ప్రకారం చూడండి, డి ప్లస్ 1 చేసామనుకోండి ఈ రావాలి, ఎం ప్లస్ 1 చేసామనుకోండి ఎన్ రావాలి. అంటే మధ్యలో ఎన్ఈ ఉండాలి, ఎన్ఈ మధ్యలో ఎన్ఈ ఉండాలి, మధ్యలో ఎన్ఈ ఉండాలి, మధ్యలో ఎన్ఈ ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఎస్, ఇది మిర్రర్ ఇమేజ్. స్టూడెంట్స్ అడుగుతున్నారు మిర్రర్ ఇమేజ్. ఎస్, వెర్టికల్గా ఉన్నప్పుడు మిర్రర్ ఇమేజ్ కట్టాలి, ప్రతిబింబము. వెర్టికల్గా ఉన్నప్పుడు మిర్రర్ ఇమేజ్, ప్రతిబింబం కట్టాలి. మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుందంటే లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, కానీ టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. ప్రతిబింబంలో ఎడం వైపు ఉన్నది కుడివైపుకి, కుడివైపు ఉన్నది ఎడం వైపుకి వెళ్తాయి, కానీ పైన కింద ఎలాంటి మార్పులు ఉండవు. అవునా కదా? ఎస్, దాని ప్రకారం ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. చూడండి, లెఫ్ట్లో ఉన్నవి రైట్కి వెళ్తాయి, రైట్లో ఉన్నవి లెఫ్ట్కి వస్తాయి. ఇది లాజిక్. అవునా కదా? ఇప్పుడు చూడండి, ఈ 2 అనేది రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు 2 లెఫ్ట్కి రావాలి. 2 లెఫ్ట్కి వచ్చింది. అవునా కదా? ఇక్కడ చూడండి, ఇది టాప్లో ఉంటే టాప్లోనే ఉండాలి, కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ బాటంకి వచ్చింది. బాటంకి వచ్చింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అవునా కదా? రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 రావాలి, 2 రాలేదు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ 2 రావాలి, 2 రాలేదు, రాంగ్ ఆన్సర్. అంటే కళ్ళతోనే ఆన్సర్ అయిపోయింది. ఫెంటాస్టిక్. ఎస్ ఎస్ ఎస్, ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్లో ఎక్కువ అడుగుతుంటారు. మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్. అందులో కూడా ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. యూ స్టాండ్స్ ఫర్ డివిజన్. యూ అంటే ఏమిటంట? డివిజన్ చేయాలంట. డి స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్. డి వచ్చేసరికి ఏం చేయాలంట? మల్టిప్లికేషన్ చేయాలంట. బి స్టాండ్స్ ఫర్ ఎడిషన్. బి వచ్చేసరికి ఏంటంటే ఎడిషన్ చేయాలంట. బి. టీ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్. టీ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్. సో ఆ ఇచ్చిన దాని ప్రకారం దీనికి ఆన్సర్ ఏమవుద్ది అని మనల్ని అడుగుతున్నారు. ఇప్పుడు మనం బాడ్మాస్ రూల్ ఫాలో అవుతూ సాల్వ్ చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ఒక్కసారి క్వశ్చన్ చూడండి, ఒకసారి బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. ఫాలో అవుతున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన డివిజన్ చేయాలి. 26 డివైడెడ్ బై 13 చేస్తే ఏమొస్తుందంటే 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్. సో 26 × 24 ప్లస్ 7, ఇక్కడేమో 13 మైనస్. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏముందో చూడండి, -2 × 24. 2 × 24 చేస్తే 48. అవునా కదా? అప్పుడు చూడండి, ఇది -48 అవుద్ది, -48. ఈ 13 + 7, 13 + 7 చేస్తే ఎంత అంటే 20. 20 - 48 అంటే ఆన్సర్ ఏమవుద్దంటే -28 ఆన్సర్ అవుద్ది. ఎస్, బాడ్మాస్ రూల్ ఫాలో అవుతూ సాల్వ్ చేయాలి. -28 రైట్ ఆన్సర్. ఓకేనా? ఇది మనం సింప్లిఫై చేసాము. -2 × 24 చేస్తే -48. ఇది +13, ఇది +7, +13 + 7 అంటే +20. 20 - 48 చేస్తే ఆన్సర్ వచ్చేసరికి -28. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్. ఒకసారి చూడండి, 129, 128 అంటే డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 1 వచ్చింది. నెక్స్ట్ 128, 124 అంటే డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. 124, 115 అంటే డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 9 వచ్చింది. 115, 99 అంటే డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే దీనికి 16 వచ్చింది. మన నెక్స్ట్ ఏం రావాలి? మీరందరూ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఇది చూడొచ్చు. ఇది 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, ఇది 4 స్క్వేర్. అప్పుడు నెక్స్ట్ ఏమిటంటే 5 స్క్వేర్. 5 స్క్వేర్ అనగా 25. అప్పుడు 99లో నుంచి 25 తీసేస్తే ఆన్సర్ ఎంత అంటే 74. ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. మనకి లేటెస్ట్ ఎగ్జామినేషన్లో ఎనాలజీ సంబంధించి ఇలానే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకసారి ఇదంతా కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్, బట్ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలని ఇక్కడ ఇచ్చారనమాట. బట్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇదనమాట. ఒకసారి నేను జూమ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి లాజిక్ ఏమిటి అనేది తెలియాలి. ఇగో ఇక్కడ ఇక్కడ ఈ రెండిట్లో ఒకటే లాజిక్ ఫాలో అవుతున్నాము. సారీ, ఆ లాజిక్ ఏమిటి అని మనం తెలియాలి. అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఏమిటి అని అడుగుతున్నారు. చూడండి, 10, 5, 20, 14, 7, 28. ఇక్కడ ఫస్ట్ లాజిక్ అని తెలుసుకోండి. ఈ రెండిట్లో ఒకటే లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏమిటో మనం తెలియాలి. ఈ రెండిట్లో ఉన్న లాజిక్ ఏంటో మనకు తెలిస్తే అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఉన్న ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది, అది ఏమిటి అనేది మనం చెప్పాలి. ఫస్ట్ ఇక్కడ లాజిక్ ఏమిటని తెలుసుకోవాలి. జాగ్రత్తగా ఈ సిరీస్ని గమనించండి. లాజిక్ అని తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్లో మనకి షార్ట్ కట్స్ ఉండవు. ఇలాంటి క్వశ్చన్స్లో మ్యాథమెటికల్ రూల్స్ని ఉపయోగించి రకరకాలుగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ చేయడం వల్ల ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేస్తాము. అందుకనే క్వశ్చన్స్ ఎక్కువ చేయాలి ఇలాంటి వాటిలో. ఎందుకంటే వీటిలో ఒక డెఫినెట్ షార్ట్ కట్ అంటూ లేదు. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి రకరకాలుగా ఫ్రేమ్ అవుతుంటాయి. 10, 5, 20 కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే కనుక 5ని × 2 చేసామనుకోండి 10. అవునా కదా? 5 × 2 చేస్తే 10. నెక్స్ట్ అలానే మీరు చూస్తే కనుక 10ని × 2 చేసామనుకోండి 20. నెక్స్ట్ 7ని × 2 చేస్తే 14. మళ్ళీ 14ని × 2 చేస్తే 28. అవునా కదా? అంటే సింపుల్గా డబుల్ అనమాట. 5 డబుల్ చేస్తే 10, 10 డబుల్ చేస్తే 20, 7 డబుల్ 14, 14 డబుల్ 28. మరి ఇప్పుడు చూడండి, 24 డబుల్ చేస్తే 48, 48 డబుల్ చేస్తే 96, కానీ 58 ఉంది, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది.
నెక్స్ట్ ఇక్కడ చూడండి 11ని డబల్ చేస్తే కానీ ఇక్కడ డబల్ లేదు, ఇక్కడ త్రిబుల్ ఉంది, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. 11ని డబల్ చేస్తే 22, 22 డబల్ చేస్తే 44. సరిపోయింది కదా, సరిపోయింది కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ అందరూ కూడా ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ విచ్ విల్ VIRTUAL ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. వీటిని ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ని మార్చుకోవట్లేదు అన్నారు. ఒకసారి చూడండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే ఫస్ట్ ఏం రావాలి? ఫస్ట్ ఏ రావాలి, అవునా కదా? తర్వాత ఏం రావాలి? ఐ రావాలి, తర్వాత ఎల్ రావాలి, తర్వాత ఏం రావాలి? టీ రావాలి, తర్వాత యు, తర్వాత వి. ఒక్క నిమిషం. AIL తర్వాత RTUV. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఏమిటంటే ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ని మార్చుకోలేదు అంటున్నారు. మీరు గమనించాలి ఇక్కడ ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ మార్చుకోలేదు అంటే ఐ అనే లెటర్ వాటి పొజిషన్ మార్చుకోలేదు. నెక్స్ట్ మీరు చెక్ చేస్తే కనుక మిగిలిన లెటర్స్ అన్నీ కూడా పొజిషన్ మార్చుకున్నాయి. అందుకనే ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ మార్చుకోలేదు అంటే 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది క్యాలెండర్కి సంబంధించిన క్వశ్చన్. ఒక్కసారి ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా గమనించి ఆన్సర్ చేస్తే కమెంట్ చేయాలి. క్యాలెండర్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏమడుతున్నారు ఒకసారి చూడండి. వాళ్ళు ఏమడుతున్నారంటే ఇఫ్ ద ఇయర్ ఈజ్ నాట్ ఎ లీప్ ఇయర్ దెన్ హౌ ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అండ్ ఫస్ట్ డే ఆఫ్ ద సేమ్ ఇయర్ రిలేటెడ్. సో ఒకవేళ ఇయర్ అనేది లీప్ ఇయర్ కాకపోతే లాస్ట్ డే ఫస్ట్ డే ఎలా ఉండబోతే అంటున్నారు. లాస్ట్ డే ఫస్ట్ డే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇయర్ కనుక నాన్ లీప్ ఇయర్ అయితే కనుక మనకి నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ మాత్రమే ఉంటాయి. నాన్ లీప్ ఇయర్లో 365 డేసే ఉంటాయి, అవునా కదా? నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి, అవునా? సో నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటే 365 డేస్కి గాను ఆడ్ డేస్ ఎన్ని అంటే 1 వస్తాయి. ఆడ్ డేస్ 1, అవునా కదా? ఆడ్ డేస్ వచ్చేసరికి 1 వస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ డే అలానే లాస్ట్ డే, ఫస్ట్ డే లాస్ట్ డే, ఫస్ట్ డే లాస్ట్ డే అవి ఏమిటి అన్నారు. మనకు ఆడ్ డేస్ 1 వస్తాయి కాబట్టి ఫస్ట్ డేకి లాస్ట్ డేకి +1 ఉండాలి డిఫరెన్స్. ఫస్ట్ డేకి లాస్ట్ డేకి +1 డిఫరెన్స్ ఉండాలి. ఎందుకంటే నాన్ లీప్ ఇయర్లో ఒక ఆడ్ డే ఉంటుంది. నాన్ లీప్ ఇయర్లో ఒక ఆడ్ డే ఉంటుంది కాబట్టి క్వశ్చన్ అడిగింది లాస్ట్ డే ఫస్ట్ డే ఏ రోజులు అవుతాయి అని అడిగింది. అందుకనే ఫస్ట్ డేకి లాస్ట్ డేకి ఒక డే గ్యాప్ ఉండాలి. అంటే ఫస్ట్ డే సండే అనుకోండి, నెక్స్ట్ డే లాస్ట్ డే మండే ఉండాలి. ఫస్ట్ డే మండే అయితే లాస్ట్ డే ట్యూస్డే ఉండాలి, అంటే ఒక డే ఎక్స్ట్రా ఉండాలన్నమాట. అందుకని మీరు చూడండి 1 డే డిఫరెన్స్ ఉండాలి. సండే ఫ్రైడే అంటే ఒక డే డిఫరెన్స్ కాదు, 2 డేస్ డిఫరెన్స్. ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. సండే సాటర్డే అంటే ఒక డే డిఫరెన్స్. ట్యూస్డే సాటర్డే అన్న ఇది 1 డే డిఫరెన్స్ కాదు, అందుకే ఇది రాంగ్ ఆన్సర్. దే ఆర్ సేమ్ కాదు, ఎందుకంటే 1 డే డిఫరెన్స్ ఉంటుందని చెప్పాను. 1 డే డిఫరెన్స్ ఉంటుందని చెప్పాను కదా, అందుకని మన క్వశ్చన్కి చెప్పిన దాని ప్రకారం ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఎస్, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఎందుకంటే 1 డే డిఫరెన్స్ ఉండాలి. 1 డే డిఫరెన్స్ ఉన్న ఆప్షన్ మీరు చెక్ చేస్తే కనుక 1 డే డిఫరెన్స్ ఉన్న ఆప్షన్ ఓన్లీ సెకండ్ ఆప్షన్ మాత్రమే. మిగిలినవి ఎక్కడ కూడా 1 డే డిఫరెన్స్ లేదు. మీరు కాల్ చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ డే సాటర్డే, ఫస్ట్ డే సండే. చూడండి, ఫస్ట్ డే ఈజ్ సండే, లాస్ట్ డే ఈజ్ సాటర్డే. రిలేటెడ్ టు ఫస్ట్ డే సండే, లాస్ట్ డే ఈజ్ సాటర్డే. 1 డే గ్యాప్ ఉండాలి. చూడండి, ఫస్ట్ డే లాస్ట్ డే అంటే 365. 1 365 చూస్తే కానీ డిఫరెన్స్ వచ్చారు 364. 364 డేస్లో నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసరికి 0 కదా. సారీ ఒక్క నిమిషం చూడండి. నెంబర్ ఆఫ్ డేస్ 0 కాబట్టి ఫస్ట్ డే లాస్ట్ డే సేమ్ ఉండాలి. ఫస్ట్ డే లాస్ట్ డే సేమ్ ఉండాలి. ఎందుకంటే మనకు ఫస్ట్ డే వాళ్ళు చెప్పేస్తున్నారు కదా, ఫస్ట్ డే వాళ్ళు చెప్పేసేసి లాస్ట్ డే వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఫస్ట్ డే వాళ్ళు చెప్పి లాస్ట్ డే మనల్ని అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో? ఫస్ట్ డే వాళ్ళు చెప్పి మనల్ని లాస్ట్ డే అడుగుతున్నారు. 1 ఏంటో వాళ్ళు చెప్పేశారు, లాస్ట్ డే ఏమిటి అని మనల్ని అడుగుతున్నారు. అప్పుడు డిఫరెన్స్ ఏమవుద్ది? నాన్ లీప్ ఇయర్లో 1 365 అంటే అప్పుడు డిఫరెన్స్ వచ్చేసరికి 364 వస్తాయి. 364 డేస్లో నెంబర్ ఆఫ్ డేస్ 0 వస్తాయి, అవునా కదా? నెంబర్ ఆఫ్ డేస్ 0. మరి నెంబర్ ఆఫ్ డేస్ 0 వస్తే అప్పుడు ఏమైపోద్ది? ఫస్ట్ డే మండే అనుకోండి, ఆడ్ డే 0 వచ్చాయి కాబట్టి +1, ఇది కూడా అప్పుడు మండే అయిపోద్ది, అవునా కదా? అంటే సేమ్, దే ఆర్ సేమ్. లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించి ఆన్సర్ వస్తుంది కమెంట్ చేయాలి. ఈ క్వశ్చన్ చూడండి, FNV LUV, అవునా కదా? క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ XIW, నెక్స్ట్ DFP. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి అని క్వశ్చన్ అడుగుతున్నారు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి ఒకసారి చూడండి. FL అన్నప్పుడు ఏం జరుగుతుంది? FL అన్నప్పుడు ఏం జరిగింది? FL అన్నప్పుడు ఏం జరిగింది? ఇక్కడ FL అన్నప్పుడు ఇక్కడ +6 జరిగింది, అవునా కదా? నెక్స్ట్ XD అన్నప్పుడు ఇది కూడా +6 కదా. మరి అదే లాజిక్ ప్రకారం Lకి +6 వేసామనుకోండి, Lకి +6 వేసామని చెప్పండి.
ఎల్కి ప్లస్ 6 చేస్తే ఆర్ రావాలి. ఆర్ ఉన్న ఆప్షన్ ఒక్కటే ఉంది, ఒక్కటే ఆర్బిఎన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డైస్ కి సంబంధించిన క్వశ్చన్. ఫటాఫట్ ఆన్సర్ కామెంట్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ ని కళ్ళతో చూస్తూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎలా చేయాలని ఆల్రెడీ మనం చాలాసార్లు క్లాసెస్లో చెప్పాము. మీరు కనుక మన క్లాసెస్ని ఫాలో అవుతున్నట్లయితే కనుక ఈ క్వశ్చన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు. ఎస్, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుందో వెంటనే కమెంట్ చేయాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే లైవ్లో ఉన్నారో ఫెంటాస్టిక్ గైస్, ఫెంటాస్టిక్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్ కమెంట్ చేయాలి. ఎస్, ప్రతి ఒక్క విద్యార్థి ఆన్సర్ కమెంట్ చేయాలి. డైస్కి సంబంధించిన క్వశ్చన్. ఇందులో వాళ్ళు ఏమడుతున్నారు జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. వాళ్ళు ఏమడుతున్నారు అక్కడ చూడండి ఒకసారి. ఆపోజిట్ టు 6, 6కి ఎదురుగా ఏముందంటున్నారు? ఆపోజిట్ టు 6. ఎస్, మీరు జాగ్రత్తగా గమనించండి. అసలు ఇక్కడ 6 కనపట్టలేదు, 6 కనపట్ల. నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే మనకి ఇక్కడ కనపడని నెంబర్ గురించి క్వశ్చన్ అడుగుతారో అప్పుడు ఆన్సర్ రెండిట్లో కామన్గా ఉన్న నెంబర్ అని చెప్పాను ఆల్రెడీ. రెండిట్లో కామన్గా ఉన్న నెంబర్, అవునా కదా? మరి రెండిట్లో కామన్గా ఉన్న నెంబర్ ఏంటంటే ఈ రెండిట్లో 3 కామన్గా ఉంది. అంటే 6కి ఆపోజిట్ ఏమిటి అంటే 3. ఎస్, 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. 96 రిలేటెడ్ టు 16. సో చూడండి, క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 96 రిలేటెడ్ టు 16. ఓకే, 96 రిలేటెడ్ టు 16. ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ 156 రిలేటెడ్ టు 26. 156 రిలేటెడ్ టు 26. ఇప్పుడు ఇదే లాజిక్ని ఫాలో అవుతూ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ 228 రిలేటెడ్. 228 ఏది ఉందో ఇదికి దేనికి రిలేట్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా? చూడండి, ఇది ఎనాలజీ టైప్ క్వశ్చన్ అన్నమాట. జాగ్రత్త గమనించి ఇక్కడ లాజిక్ అని చెప్పాలి. 16 కాస్త 96 అయింది. అలానే మీరు చూస్తే కనుక 26 కాస్త 156 అయింది. మరి ఏ నెంబర్కి 228 వస్తుంది అని క్వశ్చన్ అడుగుతాను. జాగ్రత్త ఒకసారి గమనించండి. ఇక్కడ లాజిక్ జాగ్రత్త గమనించండి. 16ని నేను ఇంటూ 6 చేస్తే 96 వస్తుంది. సేమ్ టు సేమ్ అలానే 26ని ఇంటూ 6 చేసామనుకోండి అప్పుడు మనకి 156 వస్తుంది. మరి అదే లాజిక్ ప్రకారం ఈ క్వశ్చన్ మార్క్ కావాలంటే ఏం చేయాలి? నేను దీన్ని డివైడ్ బై 6 చేస్తే సరిపోతుంది. అప్పుడు చూడండి ఏమవుతుందో. 6 3 టైమ్స్ చేస్తే 18, అవునా కదా? 6 3 టైమ్స్ చేస్తే 18. 6 3 టైమ్స్ చేస్తే 18. 18 అంటే ఇంకెంత మిగిలిపోతుంది మనకి? 4 మిగిలిపోతుంది. 6 8 టైమ్స్ చేస్తే 48, అవునా కదా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 38 ఆన్సర్ అవుద్ది. ఎస్ 38 ఈజ్ రైట్ ఆన్సర్. ఫెంటాస్టిక్ సూపర్ గైస్, అదరగొట్టేస్తున్నారు. షబ్బాష్ సూపర్. ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ ఆన్సర్ కమెంట్ చేస్తారు. ఫెంటాస్టిక్. ఎస్ ఫెంటాస్టిక్ సూపర్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ అందరూ కూడా ఆన్సర్ కమెంట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. A + B మీన్స్ A ఈజ్ బ్రదర్ ఆఫ్ B. అంటే A B యొక్క సోదరుడు. A - B మీన్స్ A ఈజ్ ద వైఫ్ ఆఫ్ B. A Bకి భార్య. A × B మీన్స్ A ఈజ్ ఫాదర్ ఆఫ్ B. A Bకి తండ్రి. A డివిజన్ B మీన్స్ A ఈజ్ సిస్టర్ ఆఫ్ B. A Bకి సోదరి. సో ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్కి అనుగుణంగా T × X డివైడ్ Y + Z. హౌ ఈజ్ T రిలేటెడ్ టు Z? సో T ఏమవుతారు Zకి అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎలా చేయాలో ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పాము. రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి, కుడివైపు నుంచి ఎడమ వైపుకి. ఈ షార్ట్ కట్ను ఉపయోగిస్తే కనుక మీరు ఇలాంటి క్వశ్చన్స్ని ఎలాంటి పెన్ను పేపర్ ఉపయోగించుకోకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్ పెట్టగలుగుతారు. జస్ట్ మనం చెప్పిన షార్ట్ కట్ని ఫాలో అయితే చాలు. ఒకసారి చూడండి. ప్లస్ అంటే ఏమిటి? ప్లస్ అంటే బ్రదర్. అంటే Y ఎవరంటే Z వాళ్ళ బ్రదర్. నెక్స్ట్ డివిజన్ అంటే ఏంటి? డివిజన్ సిస్టర్. బ్రదర్ వాళ్ళ సిస్టర్ని ఏమని పిలుస్తామంటే సిస్టర్ అనే పిలుస్తాము. ఇంటూ అంటే ఫాదర్. సిస్టర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు? ఫాదర్ అవుతారు. అంటే TZకి ఏమవుతారంటే ఫాదర్ అవుతారు. యాక్చువల్లీ ఇక్కడ మనకి చూస్తే కనుక 2 ప్లస్లు ఉన్నాయి. ఏ ప్లస్కి తీసుకోవాలి అనేది ఇక్కడ మనకి క్లారిటీ లేదు. బట్ మనం 2 రకాలుగా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ అయితే చూద్దాం దీని ప్రకారం సాల్వ్ చేస్తే ఏమవుతుందో చూడండి. దీని ప్రకారం సాల్వ్ చేస్తే 162 + 9 + 42 - 7 × 9, అవునా కదా? ఇప్పుడు చూడండి, మీరు దాని ప్రకారం చూస్తే కనుక 7 9 63, అంటే ఇది -63 అవుద్ది. 7 9 63 అవుతుంది, -63. ఇప్పుడు మొత్తం యాడ్ చేసేయాలి. యాడ్ చేస్తే ఏమైపోతుంది చూడండి. 162 + 9 చేసామనుకోండి అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి? 171. 162 + 9 చేస్తే 171 + 452. ఈ మొత్తం యాడ్ చేసామనుకోండి అప్పుడు 3, ఇదేమో 1 క్యారీ, ఇది 2, ఇదేమో 6. 623 - 63 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి? 560 వస్తుంది ఆన్సర్. 560 ఉందా? 560 లేదుగా, అవునా కదా? అంటే ఇక్కడ ఒక చిన్న మార్పు, ఎందుకంటే ఇక్కడ మనకి 2 ప్లస్లు ఉన్నాయి. అందుకనే ప్లస్ ఇంటూ ఇంటర్చేంజ్ అన్నారు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇది ప్లస్ తీసుకుంటే ఇది మైనస్ తీసుకుందాము, దీని ఇంటూ చేద్దాము. ఇందాక మనం చేసిన పాసిబిలిటీ వేరు, ఇప్పుడు మనం వేరే పాసిబిలిటీ చేద్దాం. ఇలా చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇలా చేస్తే చాలా పెద్దగా అయిపోతుంటుందిగా. ప్లస్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్, ఇంటూ అండ్ ప్లస్ ఆర్ ఇంటర్చేంజ్.
ఇంటూ అండ్ ప్లస్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఇంటూ ప్లస్ అండ్ ఇంటూ ప్లస్లోకి ప్లస్, ప్లస్ ప్లస్లోకి ఇంటూ, ప్లస్ ప్లస్లో మైనస్, మైనస్ ప్లస్లో ప్లస్, అంతే కదా. ఇది చేస్తే 450 × 7 చేస్తే మనం చాలా పెద్ద అయిపోద్ది. సో ఈ ప్లేస్లోకి ప్లస్ పెట్టి సపోజ్ ఈ ప్లేస్లో మైనస్ పెట్టామనుకుందాం. ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి ఏమొస్తుందో. ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. డిఎఫ్జి కాస్త ఐకేఎల్ అయింది, ఎంఓపి కాస్త ఆర్టీయు అయింది. ఇదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఉన్న ఆప్షన్స్లో ఏ ఆప్షన్ మన కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అంటున్నారు. ఒకసారి జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ఫెంటాస్టిక్. ఒకసారి అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. డిఎఫ్జి కాస్త ఐకేఎల్ అయింది. ఇప్పుడు చూడండి, డి నుంచి ఐ అంటే +5 జరిగిందా, డి ఇంటి ఐ అంటే +5 జరిగిందా. అలానే ఎం నుంచి ఆర్ చూడండి, ఇది కూడా +5 కదా, +5 జరిగింది కదా. సేమ్ అదే +5 ఎక్కడ జరిగిందో చూడండి. డబ్ల్యూ +5 చేసామనుకోండి జీ వస్తుందా, డబ్ల్యూ +5 చేస్తే డి రావట్లేదు. టీ +5 చేస్తే వై వస్తుందా, ఎస్ వస్తుంది కదా, అవునా కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎఫ్ +5 చేస్తే ఇది రాదు, పీ +k చేస్తే ఇది కూడా రాదు, అవునా కదా. మన కండిషన్ సాటిస్ఫై ఏంటంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుద్ది. ఫస్ట్ లెటర్కి +5 చేసాము, ఫస్ట్ లెటర్కి +5 చేసాము. సేమ్ అదే లాజిక్ ప్రకారం ఫస్ట్ లెటర్కి +5, టీకి +5 చేస్తే వై వస్తుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. సిలోన్ సంబంధించిన క్వశ్చన్ ఒకసారి నేను ఈ క్వశ్చన్ని జూమ్ చేశాను. సిలోన్ సంబంధించి చూడండి ఒకసారి. సమ్ కీ ఆర్ చైన్, ఇదిగోండి కీ, ఇదిగోండి చైన్. సమ్ కీ ఆర్ చైన్. నెక్స్ట్ ఆల్ చైన్ ఆర్ లాక్, ఆల్ చైన్ ఆర్ లాక్. నెక్స్ట్ నో లాక్ ఈజ్ రాక్, నో లాక్ ఈజ్ రాక్, నో లాక్ ఈజ్ రాక్. ఇవి మన స్టేట్మెంట్స్. ఇప్పుడు ఒకసారి కన్క్లూజన్ చూద్దాం. నో రాక్ ఈజ్ కీ, ఇదిగో రాక్ ఇక్కడ ఉంది, ఇదిగో కీ ఇక్కడ ఉంది. నోకి రాక్కి కీకి మధ్యలో నో ఉందా, లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ అట్లీస్ట్ సమ్ అన్నా ఒకటే. సమ్ కీస్ ఆర్ లాక్, సమ్ కీస్ ఆర్ లాక్, ఇదిగో కీసు, ఇదిగో లాక్, కీస్కి లాక్ ఇంటర్సెక్షన్ ఉందా, ఎస్ ఇంటర్సెక్షన్ ఉంది, అందుకని సమ్ కీస్ ఆర్ లాక్ రైట్ ఆన్సర్ అవుద్ది. ఓన్లీ 2 రైట్ ఆన్సర్, ఓన్లీ టూ ఫాలోస్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఈ క్వశ్చన్ లో చూడండి, విచ్ వన్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. అంటే వీటిలో ఆడ్గా ఉన్నది మనం చెప్పాలి, ఆడ్గా ఉన్నది మనం చెప్పాలి. డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్ అంటే భిన్నముగా ఉన్నది ఏమిటి అనేది మనం చెప్పాలన్నమాట. ఏజేక్యూ, ఎంవిసి, ఓఎక్స్సి, ఈఎన్యు వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏమిటి అనేది మనం చెప్పాలి. ఒకసారి జాగ్రత్తగా గమనించి వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏంటో ఒకసారి చెప్పండి. ఒకసారి డిఫరెంట్గా ఉన్నది ఏమిటండి. ఏకి జేకి చూస్తే ఏమని చెప్పండి. ఏకి +9 చేస్తే జే వచ్చిందా. ఎంవి చూడండి, ఇది కూడా +9 కదా. ఓఎక్స్ చూడండి, ఇది కూడా +9. ఈఎన్ చూడండి, ఇది కూడా +9. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి జేక్యూ చూడండి, జేక్యూ ఇది +7 వచ్చిందా. వీసీ చూడండి, వీసీ ఇది కూడా +7 సరిపోయిందా. ఎక్స్సీ చూడండి, ఇది ఇక్కడ +7 సరిపోవట్లేదు అంటే ఇది ఆన్సర్ అయిపోద్ది. ఎందుకంటే ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్కి ఏమో +9, సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ ఏమో +7. ఇది ఆప్షన్ 1లో, ఆప్షన్ 2లో, ఆప్షన్ 4లో సాటిస్ఫై అవుతుంది, కానీ ఆప్షన్ 3లో మాత్రం సాటిస్ఫై అవ్వట్లేదు. ఇది చూడండి, ఇందులో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. జాగ్రత్తగా ఒకసారి గమనించండి. జాగ్రత్తగా గమనించి ఇక్కడ ట్రయాంగిల్స్ ఎన్నో ఒకసారి కమెంట్ చేయండి. మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి 1 2 3 4 ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అలా ఇక్కడ కూడా చూడండి, సేమ్ ఇక్కడ కూడా 4 కదా. 1 2 3 4 ఇక్కడ కింద ఇంకోటి కనిపిస్తుంది కదా, ఇక్కడ 5 ఉన్నాయి, అవునా కదా. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి ఇవి 3 1 2 3, ఇగో ఇది 4, ఇది 5. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయా. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, మొత్తం మీద మనకి 14 కనిపించాయి. 14. ఈ 14 కాకుండా ఇంకేమైనా ఎడిషనల్గా కనిపిస్తుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి అందరూ కూడా. ఇంకేమైనా మనకి ఎడిషనల్గా కనపడుతున్నాయా ఈ 14 కాకోకుండా. చూడండి, ఈ 14 కాకుండా ఇంకేం మనకు కనిపించలేదు కదా. ఎస్, 14 కాకుండా ఇంకేం కనిపించలేదు. రైట్ ఆన్సర్ ఏమిటంటే 14. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫిగర్, ఇది ఎంబెడెడ్ ఫిగర్ అనమాట. ఎంబెడెడ్ ఫిగర్ సంబంధించి మనకి ఇక్కడ కనిపించే డయాగ్రామ్ ఏ ఆప్షన్లో కనిపిస్తుందో చెప్పాలి. జాగ్రత్తగా గమనించండి. ఎంబెడెడ్ ఫిగర్ ఇలాంటి బొమ్మ ఏ ఆప్షన్లో ఉంది అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. సేమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా బొమ్మ, ఇలాంటి బొమ్మ ఏ ఆప్షన్లో కనిపిస్తుంది జాగ్రత్తగా గమనించి ఆన్సర్ గమనించాలి. సేమ్ ఇలాంటి బొమ్మ ఏ ఆప్షన్లో కనిపిస్తుంది. ఎస్, జాగ్రత్తగా చూడండి ఒకసారి.
ఈ డయాగ్రామ్ దేంట్లో కనిపిస్తుంది ఒకసారి జాగ్రత్తగా ఆన్సర్ చెప్పాలి. చూడండి మనకి సేమ్ ఇలాంటి బొమ్మ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడొచ్చు. సేమ్ అలాంటి బొమ్మే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి. ఇది కూడా క్యాలెండర్ సంబంధించిన క్వశ్చన్. చూడండి, ఇఫ్ 25th August 2006 వాస్ ఫ్రైడే, వాట్ వాస్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 25th August 2018? సో చూడండి క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 25th August 2006 వచ్చేసరికి ఫ్రైడే అంట. ఇది ఫ్రైడే. మనల్ని ఏమడుతున్నారంటే వాళ్ళు 25th August 2018 ఏమవుద్ది అంటున్నారు. మీరు గమనించండి, ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మనం చాలా చెప్పాము కూడా ఇలాంటి క్వశ్చన్స్, అవునా కదా? ఇవి ఇక్కడ చూస్తే కనుక ఇది 25th August, ఇది కూడా 25th August. ఇంక దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సాల్వ్ చేయాలి, ఇక్కడ సాల్వ్ చేసి చాలు. అప్పుడు ఏం చేయాలి? డిఫరెన్స్ తీసుకోవాలి. 16కి 18 డిఫరెన్స్ ఎంత? 16కి 8 డిఫరెన్స్ ఎంత అంటే 12, అవునా కదా? 16కి 18 డిఫరెన్స్ ఎంత అంటే 12 డేస్లో నెంబర్ ఆఫ్ వాట్ డేస్ ఎన్ని? 12 డేస్లో నెంబర్ ఆఫ్ వాట్ డేస్ అంటే 5, ఓకేనా? 6కి 18కి డిఫరెన్స్ వచ్చేసరికి 12 వచ్చింది. 12 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని అంటే కనుక 5. ఇప్పుడు ఇక్కడ లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయాలి. లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుని దాని ప్రకారం మనం అన్ని ఎక్స్ట్రా ఆడ్ డేస్ యాడ్ చేయాలి. ఇక్కడ చూస్తే కనుక 8 లీప్ ఇయర్, అవునా కదా? 2006 తర్వాత 2008 లీప్ ఇయర్, 2012 లీప్ ఇయర్, 2016 లీప్ ఇయర్, అంటే మొత్తం లీప్ ఇయర్స్ ఎన్ని అంటే 3 ఉన్నాయి. అంటే 5 + 3 8 డేస్లో నెంబర్ ఆఫ్ వాట్ డేస్ అంటే 1, అంటే ఫ్రైడే +1. ఆన్సర్ ఏమవుతుందంటే సాటర్డే. ఇది ఎలా వచ్చింది ఏంటి అంటే మీరు కాన్సెప్ట్ వినాలి, కాన్సెప్ట్ వింటే అర్థమవుద్ది. ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మనం చాలా సాల్వ్ చేసాం. మీరు మన క్లాసెస్ని ఫాలో అవుతే కనుక ఈ క్వశ్చన్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్ పెడతారు. జస్ట్ 2006 2018 డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత వస్తుందంటే డిఫరెన్స్ 12 వచ్చింది. 12 డేస్లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎలా కట్టాలో కూడా మీరు తెలియాలి. /7 చేయాలి. 12 డేస్లో నెంబర్ ఆఫ్ వాట్ డేస్ ఎన్ని వచ్చాయంటే కనుక 12 డేస్లో నెంబర్ ఆఫ్ వాట్ డేస్ 5 వచ్చాయి. అలానే లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయంటే 2006 నుంచి 2018 మధ్యలో లీప్ ఇయర్స్ 3 ఉన్నాయి. 5 + 3 మొత్తం 8 డేస్లో ఆడ్ డేస్ ఉంటాయి అంటే 1 ఉన్నాయి. అందుకని ఫ్రైడే +1 చేస్తే ఆన్సర్ సాటర్డే వచ్చుద్ది. ఈ క్వశ్చన్ చూడండి, ఇది పేపర్ ఫోల్డింగ్ కటింగ్ సంబంధించింది అనమాట. పేపర్ ఫోల్డింగ్ కటింగ్ సంబంధించి నేను ఒకసారి జూమ్ చేస్తున్నాను మీ అందరికీ కనపడడం కోసం. పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. పేపర్ ఫస్ట్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఈ పేపర్ని ఇలా ఫస్ట్ ఇలా పైకి మడిచారు, ఆ తర్వాత పేపర్ని ఇలా పక్కకి ఫోల్డ్ చేశారు, ఆ తర్వాత కటింగ్ చేశారు. కటింగ్ చేసి ఓపెన్ చేస్తే ఈ పేపర్ ఎలా ఉండబోతుందని అడుగుతున్నారు. ఎస్, ఎప్పుడైతే మనం ఈ పేపర్ని ఇలా వెనక్కి ఓపెన్ చేస్తామో అప్పుడు మనకు వచ్చేది మిర్రర్ ఇమేజ్. ఎప్పుడైతే ఈ పేపర్ని ఇలా కిందకు ఓపెన్ చేస్తామో అప్పుడు మనకు వచ్చేది వాటర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు, వాటర్ ఇమేజ్లో ఏం జరుగుతుందో తెలుసు, అవునా కదా? సో దాని ప్రకారం మనం సాల్వ్ చేయాలి. ఒకసారి గమనించండి. ఇగో ఇప్పుడు చూడండి, దీనికి మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు ఏమైపోతుందంటే లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, అవునా కదా? ఇగో చూడండి ఇక్కడ ఉంది కదా ఇది. దీని మిర్రర్ ఇమేజ్ చేసినప్పుడు ఏమైపోతుంది చూడండి. దీనికి మిర్రర్ ఇమేజ్ చేసినప్పుడు ఈ లెఫ్ట్లో ఉన్నది రైట్కి వెళ్ళిపోద్ది. చూడండి రైట్కి వెళ్ళింది. ఇగోండి ఇక్కడ రైట్ సైడ్ ఉంది లెఫ్ట్కి వెళ్ళొద్ది, అవునా కదా? రైట్ సైడ్ లెఫ్ట్కి వెళ్ళొద్ది. ఇది సరిపోయింది కదా? ఎస్ సరిపోయింది, అవునా కదా? ఎస్ సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుద్ది? టాప్ బాటమ్ మారాలి. టాప్ బాటమ్ వాటర్ ఇమేజ్లో ఏముంది? టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది. ఇగో టాప్లో ఉన్నది బాటమ్కి వచ్చింది, బాటంలో ఉన్నది టాప్కి వచ్చింది. నెక్స్ట్ టాప్లో ఉన్నది బాటమ్కి రావాలి. ఇక బాటమ్కి రావాలి, కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూడండి ఇది రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్కి వచ్చేసింది. లెఫ్ట్కి రాకూడదు, రాంగ్ ఆన్సర్. రైట్ సైడే ఉండాలి, అవునా కదా? రైట్ సైడ్ ఉండాలి. ఇక్కడ చూడండి ఇది చూడండి, ఇది టాప్లో ఉంది, ఇది టాప్లో ఉన్నది బాటమ్కి రావాలి. బాటంలో వచ్చినప్పుడు ఏమైంది చూడండి, రైట్ లెఫ్ట్ మారిపోయింది. ఇక రైట్కి ఉంది కాసి లెఫ్ట్కి వచ్చేసింది. ఇది రాకూడదు, ఇలా రాకూడదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చూడండి ఈ టాప్లో ఉన్నది బాటమ్కి రావాలి. బాటంలో ఉన్నది ఏమైంది? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. రాకూడదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోయింది ఇది కూడా, అవునా కదా? ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. టాప్లో ఉన్నది బాటమ్కి రావాలి, బాటమ్కి వచ్చింది. టాప్లో ఉన్నది బాటమ్కి రావాలి, బాటమ్కి వచ్చింది. లెఫ్ట్ రైట్లో ఎలాంటి మార్పులు లేవు. మనకు కావాల్సిన విధంగా మొత్తం కండిషన్ అంతా సాటిస్ఫై చేసింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఆడ్ 1 అడుగుతున్నారు. ఆడ్ 1 భిన్నముగా ఉన్నది ఏమిటి అంటున్నారు. ఈ 4 ఆప్షన్స్ లో ఒకటి డిఫరెంట్గా ఉంది, అది ఏమిటి చెప్పాలి మనం. చూడండి XY వెంటనే, MN వెంటనే, GH ఇక్కడ కూడా వెంటనే. ఇక్కడ చూడండి PR తర్వాత RT వెంటనే కాదు కదా, Rకి Tకి మధ్యలో S వచ్చుద్ది, అంటే ఇదే డిఫరెంట్, అవునా కదా? ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి ఈ 4 ఆప్షన్స్ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక వీటిలో డిఫరెంట్గా ఉన్నది, అంటే 3 ఒకలాగా ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. అది ఏమిటి అడుగుతున్నారు. మీరు ఈ 2 చూస్తే కనుక XY వెంటనే ఉంటాయి, MN వెంటనే ఉన్నాయి, GH వెంటనే ఉన్నాయి, కానీ RT వెంటనే కదా, RT వెంటనే ఉండవు, Rకి Tకి మధ్యలో S వచ్చింది, అవునా కదా? మరి అందుకని డిఫరెంట్ ఏమిటి అంటే ఆప్షన్ 4 డిఫరెంట్ అనమాట. ఈ క్వశ్చన్ చూడండి, నెంబర్ పజిల్ క్వశ్చన్ 216 16 49 3 4 క్వశ్చన్ మార్క్ 6 2 7. మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. మీరు అందరూ కూడా జాగ్రత్తగా గమనించి ఆన్సర్ కమెంట్ చేయాలి. ఇక లాజిక్ ఏమిటి జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి క్వశ్చన్స్ లో లాజిక్ ఎలాగైనా ఉండొచ్చు, అర్థమైందా? ఎలాగైనా ఉండొచ్చు. ఒకసారి మనం గమనించండి. చూడండి ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇది మీరు చూడండి ఇక్కడ 6 3 ఉంది కదా, 6 క్యూబ్ చేస్తే మనకి 216 వచ్చింది. అని ఇక్కడ చూడండి 2 పవర్ 4 చేస్తే 16 వచ్చింది. 2 పవర్ 4 చేస్తే 16.
మరి 49 రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ 7 స్క్వేర్ చేస్తే 49. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ రావాల్సి ఏమిటి? 2. ఓకేనా? గమనించండి, 6 క్యూబ్ అంటే 6 పవర్ 3 చేస్తే 216, 2 పవర్ 4 చేస్తే 16, అలానే 7 పవర్ 2 చేస్తే 49. మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో రావాల్సింది ఏమిటి అంటే 2. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ఆన్సర్: అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ ద డిక్షనరీ ఆర్డర్. డివైడ్, డివిజన్, డివైన్, డైవెస్ట్, డైరెక్ట్. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ మీరు గమనిస్తే కనుక డిఐ అనేది మీరు చూస్తే కనుక ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ లేదు డిఐ అనేది. అవునా కదా? అందుకనే మీరు చూస్తే కనుక ఫస్ట్ డి అన్నింటిలో కామన్గా ఉంది కాబట్టి సెకండ్ లెటర్ చూస్తాం. సెకండ్ లెటర్ చూస్తే కనుక సెకండ్ లెటర్ అన్నింటిలో అయ్యి ఉంది, ఇక్కడ మాత్రమే ఈ ఉంది, ఇక్కడ మాత్రమే, మిగతా అన్నింటిలో కూడా సెకండ్ లెటర్ అయ్యి ఉంది. మరి ఈ ఐలో ఎవరు ఫస్ట్ వస్తారంటే ఈనే ఫస్ట్ వచ్చింది. అంటే ఫస్ట్ మనకి 3 రావాలి, 3. సో అన్న ఆప్షన్లో కూడా ఫస్ట్ 3నే ఉంది. అవునా కదా? నెక్స్ట్ ఇప్పుడు 3 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మీరు చెక్ చేస్తే కనుక అన్నిట్లో అయ్యి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెక్ చేయాలంటే నెక్స్ట్ చెక్ చేయాలి. నెక్స్ట్ లెటర్ చెక్ చేస్తే ఇక్కడ వి ఉంది, ఇక్కడ వి ఉంది, ఇక్కడ వి ఉంది, అక్కడ ఆర్ ఉంది. విఆర్ చూస్తే కనుక విఆర్లో ఎవరు ఫస్ట్ వస్తారు? ఫస్ట్ ఆర్ రావాలి, ఆర్. అవునా కదా? అంటే 3 తర్వాత 2 ఉండాలి, 3 తర్వాత 5 ఉండాలి, 3 తర్వాత 5, 3 తర్వాత 5, 3 తర్వాత 5 అంటే ఇక్కడ మాత్రమే ఉంది 3 తర్వాత 5. అవునా కదా? సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవుతుంది, 3 తర్వాత 5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కోర్స్ ఆఫ్ యాక్షన్ సంబంధించిన అనమాట. స్టేట్మెంట్ చూడండి. వైల్ హండ్రెడ్స్ ఆఫ్ చైల్డ్లెస్ కపుల్ ఆర్ వెయిటింగ్ టు హ్యావ్ ఏ చైల్డ్ ఫర్ అడాప్షన్, చిల్డ్రన్ ఆర్ సోల్డ్ బై సమ్ ఏజెన్సీస్ టు ఫారినర్స్ ఫర్ హ్యూజ్ సమ్ ఆఫ్ మనీ. ద ఏజెన్సీ సోర్స్ చిల్డ్రన్ ఫ్రమ్ పూర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఇల్లీగల్లీ. ప్రకటన: 100 మంది సంతానం లేని దంపతులు దత్తత కోసం బిడ్డను కావాలని ఎదురు చూస్తున్న వేళ పిల్లలను కొన్ని ఏజెన్సీలు విదేశీయులకు భారీ మొత్తాలకు విక్రయిస్తున్నాయి. సమాజంలోని పెద్ద వర్గాలకు చెందిన పిల్లలను సమాజంలోని పేద వర్గాలకు చెందిన పిల్లలను ఏజెన్సీలు చట్టవిరుద్ధంగా పొందుతున్నాయి. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటో మీకు అర్థమైంది. మన కోర్స్ ఆఫ్ యాక్షన్, కార్యాచరణ ఎలా ఉండాలి అంటే అక్కడున్న సమస్యని పరిష్కరించాలి లేదా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి వాటిని మనం కోర్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడున్న సమస్య ఏమిటి అంటే చిన్నపిల్లల్ని ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళ దగ్గర ఉండే చిన్నపిల్లల్ని కొంతమంది ఇల్లీగల్గా ఏం చేస్తారంటే ఏజెన్సీ వాళ్ళు ఆ పిల్లల్ని తీసుకుని వాళ్ళు వేరే వాళ్ళకి, అంటే ఎవరైతే సంతానం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్కువ మొత్తంలో అమ్ముతున్నారు. అలా ఇది ఏమిటంటే చట్టరీత్యా చేయట్లేదు అనేది ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ అనమాట. ఇప్పుడు ఈ సమస్యని మనం పరిష్కరించాలి లేదా పరిష్కరించడానికి ప్రయత్నించాలి. అలా చేస్తే మాత్రమే దాన్ని మనం కోర్స్ ఆఫ్ యాక్షన్ చెప్తాము. మొదటిది చూడండి. ఏ కమిటీ షుడ్ బి కాన్స్టిట్యూటెడ్ టు లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్. ఈ విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఎస్, నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఏతుందో ఇది ఎంతవరకు అసలు ఏం జరుగుతుంది, ఏంటి అసలు ఏమిటి ఇదంతా అనేది మనం తెలుసుకోవడం కోసం ఫస్ట్ కమిటీని అయితే వేయాలి. అంటే మనం కమిటీ వేస్తున్నామంటే అక్కడ ఉన్న సమస్యని మనం పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం అర్థం అనమాట. అంటే ఖచ్చితంగా 1 మన ఆన్సర్లో ఉండాలి. 1 ఇగో 1 ఉండాలి కాబట్టి 1 ఉంది. ఇక్కడ 1 లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోతే ఇక్కడ 1 ఉంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఏ లా షుడ్ బి ఎనాక్టెడ్ టు మేక్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఆల్ నర్సింగ్ హోమ్స్ అండ్ హాస్పిటల్స్ టు రికార్డ్ బర్త్ అండ్ డెత్స్ అండ్ టు అడ్మిట్ అబండెడ్ చిల్డ్రన్ ఇన్ స్పెసిఫైడ్ హోమ్స్. హాస్పిటల్స్ మరియు నర్సింగ్ హోమ్లో జరిగిన జనన మరియు మరణాలకు ఖచ్చితంగా నమోదు చేసే విధంగా అనాథ పిల్లలకు అనాథాశ్రమంలో చేర్చే ఒక చట్టాన్ని రూపొందించాలన్నారు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోతున్నారు, ఎక్కడ పుట్టారు, ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు తెలియడం వల్ల ఏమవుద్దంటే ఇలా ఇల్లీగల్గా ఏదైతే తీసుకువెళ్ళి అమ్మేయడం ఇవన్నీ కూడా జరగడం అనేది చాలా కష్టమవుద్ది. అందుకని ఈ ప్రయత్నం కూడా అక్కడ ఉన్న సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా 2 కూడా ఉండాలి. 2 అవునా కదా? ఖచ్చితంగా 2 కూడా ఉండాలి. 2 మరి 2 ఉండాలి కాబట్టి చూడండి 1 ఉండాలి, 2 ఉండాలి. 1, 2 ఉన్నాయి. ఇక్కడ 1, 2 లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ 1, 2 ఉంది. ఇప్పుడు 3 అవుతులేదు చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే అడాప్షన్ బై ఫారినర్స్ షుడ్ బి కంప్లీట్లీ బ్యాండ్. విదేశీయులు దత్తత తీసుకునే విధానాన్ని పూర్తిగా నిషేధించాలంటారు. ఇది తప్పు. ఎందుకంటే మనకి దత్తత తీసుకోవడం అనేది తప్పు కాదు, కానీ దాన్ని తీసుకునే మార్గం అనేది ఏదైతుందో అది లీగల్గా జరగాలి, ప్రాపర్గా జరగాలి అనేది ఇక్కడ ప్రాబ్లం అనమాట. అంతేగాని ఏదో డబ్బు ఆశ చూపించి తీసుకుని వెళ్ళిపోయి అవి ఇల్లీగల్గా అమ్మేస్తున్నారు, అది ఇక్కడ సమస్య. అవునా కదా? సో అందుకని కంప్లీట్గా దత్తత తీసేసుకోవడం ఆపేయాలి అనేది తప్పు, అది కాదు. అందుకనే 1, 2 మాత్రమే మనకి కోర్స్ ఆఫ్ యాక్షన్ అవుతాయి. అంటే మన ఆన్సర్ ఏమవుద్దంటే ఆప్షన్ 1 మన ఆన్సర్ అవుద్ది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఇది ప్రకటన వాదన సంబంధించింది. స్టేట్మెంట్ ఏంటంటే షుడ్ దేర్ బి స్టూడెంట్స్ యూనియన్ ఇన్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో స్టూడెంట్స్ యూనియన్ ఉండాలా అని అడుగుతున్నారు. ఉండాలి అంటే ఎందుకు ఉండాలి చెప్పాలి.
ఒకవేళ ఉండొద్దు అంటే ఎందుకు ఉండకూడదని చెప్పాలి. సో దానికి సంబంధించిన జస్టిఫికేషన్ మనం కరెక్ట్గా ఇస్తే కనుక ఆ ఆర్గ్యుమెంట్ని మనం కన్సిడర్ చేస్తాము. మొదటిది ఏమిటంటే నో అంటే ఉండకూడదు అన్నారు. ఎందుకంటే దిస్ విల్ క్రియేట్ ఎ పొలిటికల్ అట్మాస్ఫియర్ ఇన్ ద క్యాంపస్. ఎస్ నిజమే, ఎందుకంటే ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే క్యాంపస్లో వాతావరణం అనేది రాజకీయ వాతావరణం సృష్టించడం జరుగుతుంది అన్నారు. ఎస్ మరి నిజమే కదా. ఎప్పుడైతే మనం ఈ విద్యా సంస్థల్లో స్టూడెంట్స్ యూనియన్ అంటామో ఆటోమేటిక్గా ఈ పొలిటికల్ సంబంధించి వాతావరణం క్రియేట్ అవుతుంది. నిజమే కదా మనది. నెక్స్ట్ ఏమిటంటే ఎస్ అంటున్నారు. ఎస్ దేనికంటే ఇట్ ఈస్ వెరీ నెసరీ స్టూడెంట్స్ ఆర్ ఫ్యూచర్ పొలిటికల్ లీడర్స్. అవును, భవిష్యత్తు రాజకీయాల్లో నాయకులు కోసం అవి అవసరం అన్నారు. మరి ఇది కూడా నిజమే కదా. ఎందుకంటే ఇప్పుడు చదువుకునే విద్యార్థులే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎవరో ఒకరు మళ్ళీ ఒక పొలిటికల్ వేత్తగా అవబోతున్నారు. సో అందుకనే ఖచ్చితంగా ఇప్పటి నుంచే ఆ లీడర్షిప్ స్కిల్స్, ఆ టీమ్ స్కిల్స్ అనేది ఇప్పటి నుంచే ఉండడం అనేది చాలా మంచిది అనేది ఇంకొకరి వాదన. మరి అది కూడా కరెక్టే. అంటే రెండు కూడా ఉండాలి. బోత్ 1 and 2 ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుద్ది. బోత్ 1 and 2 రెండు కూడా ఉండాలి. బోత్ 1 and 2 ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్. సంధ్యాస్ హౌస్ ఫేసెస్ నార్త్. Sandhya came out of her house and walked straight 10 meters, then turned left and walked 25 meters. She then turned right and walked 5 meters. Again she turned right and walked 25 meters. Now the distance from her house to the destination in distance అడుగుతున్నారు. ఎక్కడి నుంచి అంటే హౌస్ నుంచి ఇప్పుడు తనున్న ప్లేస్కి డిస్టెన్స్ మీటర్లో ఎంత అవుతుందని అడుగుతున్నారు అనమాట. సంధ్య యొక్క ఇంటి ముఖము ఉత్తరం వైపు కలదు. ఆమె ఇంటి నుండి బయటికి వచ్చి తిన్నగా 10 మీటర్లు తిన్నగా నడిచి ఎడం వైపు తిరిగి 25 మీటర్లు వెళ్ళింది. ఆమె అక్కడ నుండి కుడివైపుకి తిరిగి 5 మీటర్లు నడిచింది. తర్వాత మరలా కుడివైపుకి తిరిగి 25 మీటర్లు నడిచింది. ఆమె బయలుదేరిన స్థలం నుండి గమ్యస్థానం గల దూరము ఎంత అని అడుగుతారనమాట. చూడండి, ఇలాంటి క్వశ్చన్ ఇప్పుడు సాల్వ్ చేయాలంటే మనం ఒకటి డయాగ్రామ్ వేయడం, ఇంకోటి డైరెక్ట్గా మనం చెప్పుకున్న షార్ట్ కట్ ఉపయోగించడం. నేను రెండు కూడా చెప్తాను. ఫస్ట్ షార్ట్ కట్ ఉపయోగించి ఎలా చేయాలి చెప్తాను, తర్వాత డయాగ్రామ్ ఎలా వేయాలి చెప్తాను. సో ఫస్ట్ సంధ్య వచ్చేసరికి నార్త్ వైపు ఫేస్ చేస్తుంది. నార్త్ వైపు ఫేస్ చేస్తూ ఏం చేసిందంటే సంధ్య నడుచుకుంటూ 10 మీటర్లు వెళ్ళింది. నార్త్ వైపు 10 మీటర్లు వెళ్ళింది. తర్వాత లెఫ్ట్ తిరిగింది. నార్త్కు వెళ్తూ లెఫ్ట్ తిరిగింది అంటే దాని మీనింగ్ ఏంటంటే వెస్ట్ వైపు వెళ్తున్న అర్థం. అవునా కదా. నార్త్ వైపు వెళ్తూ లెఫ్ట్ తిరిగారంటే వెస్ట్ వైపు వెళ్తున్నట్టు. అవునా కదా. లెఫ్ట్ తిరిగి ఏం చేస్తుందంటే 25 మీటర్లు నడిచింది. లెఫ్ట్ తిరిగి 25 మీటర్లు నడిచింది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే మళ్ళీ రైట్ తిరిగింది. వెస్ట్లో వెళ్ళే వాళ్ళు రైట్ తిరిగారంటే మళ్ళీ నార్త్ అన్న దూరం అన్నమాట. అవునా కదా. అలా రైట్ తిరిగి ఏమైందంటే 5 మీటర్స్ వెళ్ళింది. 5 మీటర్స్. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తుందంటే అగైన్ షీ టర్న్ రైట్. ఇప్పుడు నార్త్లో వెళ్తుంది, రైట్ తిరిగింది అంటే ఈస్ట్ అనమాట. ఈస్ట్ ఇప్పుడు ఎంత వెళ్ళిందంటే 25 మీటర్లు వెళ్ళింది. 25 మీటర్లు. అవునా కదా. ఇప్పుడు ఏమంటున్నారంటే స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి ఇప్పుడున్న ప్రదేశం ఎంత దూరం అని అంటున్నారు అనమాట. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మన డిస్టెన్స్ కావాలి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను ఆల్రెడీ. ఆపోజిట్ ఉంటే కనుక క్యాన్సిల్ సబ్ట్రాక్ట్ చేయాలి, సేమ్ ఉంటే కనుక యాడ్ చేయాలని చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కనుక నార్త్ 10 నార్త్ 5. నార్త్ అంటే సేమ్ కాబట్టి 10 + 5 15 అంటే అప్పుడు ఇది ఏమవుద్దంటే నార్త్ 15 అవుద్ది. ఎందుకంటే సేమ్ ఉంటే యాడ్ చేయాలి కాబట్టి నార్త్ 15. నెక్స్ట్ ఆపోజిట్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలని చెప్పాను. వెస్ట్ ఈస్ట్ సబ్ట్రాక్ట్ చేయాలి, ఎందుకంటే ఆపోజిట్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 25 చేస్తే 0 అయిపోద్ది. అవునా కదా. ఎందుకంటే 25 సబ్ట్రాక్ట్ చేస్తే 0 కదా. అంటే చివరికి మనకి మిగిలింది ఏంటంటే నార్త్ 15. నార్త్ అంటే ఏమో డైరెక్షన్, ఏ డైరెక్షన్ చూస్తుంది అంటే నార్త్ డైరెక్షన్. అంటే ఏ డైరెక్షన్ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇప్పుడున్న డైరెక్షన్ ఏమిటంటే నార్త్ డైరెక్షన్. క్వశ్చన్ అడిగింది మన డైరెక్షన్ కాదు, డిస్టెన్స్ అడిగారు. వాళ్ళ మధ్యలో డిస్టెన్స్ 15 మీటర్ డిస్టెన్స్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. 15 మీటర్స్ రైట్ ఆన్సర్. ఓకేనా. ఇదే క్వశ్చన్ మీరు కావాలనుకుంటే బొమ్మ రూపంలో కూడా వేయొచ్చు. బొమ్మ రూపంలో వేయాలనుకుంటే కనుక గమనించండి. ఇదిగో బొమ్మ రూపంలో ఫస్ట్ సంధ్య ఏం చేసిందంటే నార్త్ వైపు నడుచుకుంటూ 10 మీటర్లు వెళ్ళింది. ఆ తర్వాత సంధ్య ఏం చేసిందంటే లెఫ్ట్కి తిరిగింది. ఎడం వైపు తిరిగి ఏం చేసిందంటే 25 మీటర్లు వెళ్ళింది. ఎడం వైపు తిరిగి ఆ తర్వాత ఏం చేసిందంటే ఎడం వైపు తిరిగి 20 మీటర్లు వెళ్ళిన తర్వాత మరలా రైట్ తిరిగి ఏం చేసిందంటే రైట్ తిరిగి 5 మీటర్లు నడిచింది. రైట్ తిరిగి ఆ తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే మళ్ళీ రైట్ తిరిగి 25 మీటర్లు వెళ్ళింది. 25 మీటర్లు. అవునా కదా. సో ఇది సంధ్య యొక్క స్టార్టింగ్ పాయింట్. ఓకే, ఇది ఎండింగ్ పాయింట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అడిగారు క్వశ్చన్. ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్. ఓకే, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ డిస్టెన్స్. ఇది ఒక 10, ఇది ఒక 5. మొత్తమే 10 + 5 ఎంత అంటే 15. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. సో దీంతో టోటల్ 30 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. మీరు 30 క్వశ్చన్స్కి గాను ఎన్ని క్వశ్చన్స్ రైట్ ఆన్సర్ పెట్టారు అనేది మీరు ఒకసారి కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం మీకు ఒక మంచి అవకాశం అనమాట. ఈ క్లాస్ మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియో లైక్ చేయండి. ఇంకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ లైవ్ క్లాస్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ వస్తుంటుంది. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ చేయండి. అలానే నేను మీకు చెప్పిన విధంగా మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. మీరు కనుక సీరియస్గా ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలని ప్రిపేర్ అయ్యే విద్యార్థి అయితే కనుక అది రైల్వే సంబంధించి ఎన్టీపీసీ గ్రూప్ డి అవ్వచ్చు, లేదా ఎస్ఎస్ సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్ అవ్వచ్చు, లేదు అనుకుంటే కనుక మీరు పోలీస్కి సంబంధించి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అవ్వచ్చు,
లేదనుకుంటే యూపీఎస్సీ సీసాట్ అవ్వచ్చు, బ్యాంక్ ఎగ్జామ్ అవ్వచ్చు, అది ఏదైనా సరే మీరు కనుక సీరియస్గా ఎగ్జామ్ ప్రిపేర్ విద్యార్థి అయితే కనుక మన దగ్గర కంప్లీట్ క్లాసెస్ తెలుగు మీడియం సపరేట్, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి అనమాట. ఒకసారి మీరు చూడొచ్చు, రైల్వే గ్రూప్ డి సంబంధించిన కంప్లీట్ కోర్స్. ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్ మెటీరియల్ మొత్తం యాజ్ పర్ ద నోటిఫికేషన్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియం కూడా క్లాస్ సపరేట్గా అవైలబుల్ ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మీకు కేవలం 2000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ స్పెషల్ బ్యాచ్, ఇందులో మీకు కంప్లీట్గా సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ఉంటాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియం క్లాసెస్ ఉంటాయి. CBT 1, CBT 2 రెండు కలిపి కోర్స్ అనేది మీకు 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఏఎల్పీ సంబంధించి ఈ మెకానికల్ అలానే ఎలక్ట్రికల్ CBT 2 పేపర్ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ కోసం కంప్లీట్ CBT 2 కోర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. అని ఎవరి విద్యార్థులు SSC సంబంధించి CGL, CHSL, CPO, MTS, స్టెనోగ్రాఫర్, GD ఎగ్జామ్స్ అన్ని ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ కోసం సపరేట్ బ్యాచ్ అనమాట. మీరు SSC CGL కావాలి CGL తీసుకోవచ్చు, SSC GD కావాలి GD తీసుకోవచ్చు. అలా సపరేట్ బ్యాచెస్ ఏదైనా సరే మీకు 2250 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ అనమాట. కంప్లీట్ క్లాసెస్ ఎగ్జామ్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియం కూడా క్లాసెస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంది అనమాట. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకుంటున్నారు, అది PO అవ్వచ్చు, క్లర్క్ అవ్వచ్చు, బ్యాంక్కి సంబంధించిన కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. ఇది బ్యాంక్ మహాప్యాక్. ఈ బ్యాంక్ మహాప్యాక్ మీరు చూడడం వల్ల మీకు కంప్లీట్గా క్లాస్ ఎగ్జామ్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ కోర్స్ మీకు 3600 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియం కూడా క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంది అనమాట. ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కూడా కవర్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకుంటున్నారు, SSC ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకుంటున్నారు, రైల్వే ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకుంటున్నారు, వాళ్ళ కోసం స్పెషల్ ప్యాకేజ్ అనమాట. ఇందులో మీకు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్గా సిలబస్ మొత్తం అంతా ఉంటుంది అనమాట. ఇందులో మీకు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, స్ట్రాటజీ, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ అవేర్నెస్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బెస్ట్ ఫ్యాకల్టీస్ చెప్పడం జరుగుతుంది అనమాట. అన్ని ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా దీంట్లో మొత్తం కంటెంట్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు క్లాస్ ఉంటాయి, PDF మిడిల్స్ ఉంటాయి, టాపిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియం కూడా క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. ఈ కోర్స్ మీకు ప్రిలిమ్స్ బేస్ రెండు కలిపి 4500 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే VRO, VR సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఇది మీకు 2250 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 2 సంబంధించి విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ 2 సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మీకు గ్రూప్ 2 సంబంధించి మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా క్లాస్ అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరి విద్యార్థులు ఏపీ మరియు తెలంగాణలో అన్ని ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ట్ అనమాట. ఈ కాంపాక్ట్లో మీకు కంప్లీట్గా మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. మీరు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు, లేదా హైకోర్టు, లేదా ఇంకా గ్రామ సచివాలయం, ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ రాసుకునే విధంగా ఈ కాంపాక్ట్ ఉంటుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ అంటాం. అని ఎవరి విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ మూడు నేర్చుకోవాలనుకుంటున్నారు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వాళ్ళ కోసం 0 to 20 బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేనే చెప్పబోతున్నాను. చాలా క్లియర్గా డీటెయిల్గా ఒక నాన్ మ్యాథ్స్ విద్యార్థి కూడా అర్థమయ్యే విధంగా చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీరు ఎలాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. చాలా బేసిక్ నుంచి చాలా క్లియర్గా డీటెయిల్ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. లేటెస్ట్ ఎగ్జామినేషన్ కావాల్సిన విధంగా మొత్తం అంతా సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు ఆల్మోస్ట్ 450 గంటల పైన క్లాస్ ఉంటాయి. ప్రతి టాపిక్ సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. PDF మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము. అలానే టాపిక్ ఎగ్జామ్స్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియం కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఈ కోర్స్ మీకు 1 month, 3 months, 6 months అలానే 1 year కోర్స్ అనేది ఆఫర్ అవైలబిలిటీ అనమాట. అని ఎవరి విద్యార్థులు యూపీఎస్సీ CSET ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, దీనికి సంబంధించిన CSET పేపర్ కంప్లీట్ కోర్స్ మనకి ఆఫర్ అవైలబిలిటీ అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ అని మీకు 1500 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే సింగిల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సింగిల్ సబ్జెక్ట్ మీరు ఏం తీసుకోవచ్చు, అర్థమెటిక్ తీసుకోవచ్చు, ఇంగ్లీష్ తీసుకోవచ్చు, రీజనింగ్ తీసుకోవచ్చు, జనరల్ స్టడీస్ తీసుకోవచ్చు. ఏ సింగిల్ సబ్జెక్ట్ అనేది మీకు 399 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియం కూడా క్లాస్ అవైలబిలిటీ అనమాట. అలా మీకు అన్ని కోర్స్ ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏ కోర్స్ కావాల్సిన కోర్స్ తీసుకోవచ్చు.